నమస్కారం అండి కేఎస్ఆర్ గారు. నమస్తే అండి మధు గారు. మరి ఈరోజు మనం ఆర్జీవి గారి గురించి వస్తున్నటువంటి టాపిక్ మీద మాట్లాడదాము. మరి వారికి ఏదో క్వాష్ పిటిషన్ కోర్టులో వేస్తే రిజెక్ట్ అయిందని తెలిసింది. మరి దాన్ని బట్టి వారికి ఏం జరగబోతుంది? ఆర్జీవి నిజానికి ఒక సెన్సేషనల్ డైరెక్టర్ అండి. అది ఎవరికంటే కొంతమందికి, ఈ సినిమాలు చూసే వాళ్ళకి, ఈ సినిమా పిచ్చి ఉన్న వాళ్ళకి. అంటే ఫస్ట్ సినిమా శివ కానీ, హిందీలో కూడా మొదట్లో వచ్చిన సినిమాల డిపార్ట్మెంట్ కానీ, అమితాబ్ బచ్చన్ పెద్ద పెద్ద నటులతో ఆయన హిట్లు కొట్టడంతో ఆయన ఒక రోల్ మోడల్ లాగా స్వీకరించే వాళ్ళు చాలామంది. ఇప్పుడు సమాజంలో విభిన్నమైన వ్యక్తులు ఉంటారు. వాళ్ళ అభిరుచులు వేరుగా ఉంటాయి. ఏ అభిరుచికి తగ్గట్టు వాళ్ళకి ఇప్పుడు అఘోరాలు లైక్ చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకు మీరు చూస్తున్నారు, చాలా మంది అఘోరా వెళ్తున్నారంటే జనం వెంబడపడుతున్నారు. దాని మీద వీడియోస్ అవి కూడా బ్రహ్మాండంగా. అలాగే ఆర్జీబీకి కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అవి అన్ని ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. అది ఇక్కడ నేర ప్రవర్తనకి ఫ్యాన్ ఫాలోయింగ్కి ఏ విధమైన సంబంధము లేదు. ఈ నేర ప్రవర్తన ఏంటంటే, దేనికోసం ఆ నేరం చేశారు అంటే, ధనం లబ్ధి కోసమా, పలుకుబడి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి వలన ఆర్జీబీకి వచ్చేది ఏం లేదు. ఆయనకు ఆల్రెడీ ఒక మంచి డైరెక్టర్గా, అంటే కొన్ని సినిమాలు, హిట్ సినిమాలు తీసిన, ఫ్లాప్ సినిమాలు తీశాడు, సెక్స్ సినిమాలు తీశాడు. ఇలా పేరు ప్రతిష్టలు పోయినవి కూడా ఉన్నాయి. ఒకరోజు కూడా థియేటర్లో జనం రాని సినిమాలు కూడా చేశాడు. అట్లా అని చెప్పి అతనికి ఉన్న పేరు ప్రఖ్యాతులు అతనికి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వల్ల కొత్తగా ఆర్జీబీకి వచ్చే పేరు ప్రతిష్టలేదు. కాకపోతే ధనం రావచ్చు. వాళ్ళిద్దరికి ఒక విధమైన అండర్స్టాండింగ్, నువ్వు ఇది చెయ్యి, నేను ఇది ఇస్తాను అనే విధంగా ఒప్పందాలు జరిగి ఉండొచ్చు. కొన్ని వర్గాల్ని అదే మరి ఆయన చేసిన పోస్టులు, వ్యూహం సినిమా ఊరికినే తీయడు కదండి. ఆర్జీబీ డబ్బులు కాదు, ఏదో ఒక ఫైనాన్సర్ ఉంటాడు, దానికి ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు. ఆ అరేంజ్మెంట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేయించారు అనేది జనం నానుడి అందరిలో వినిపిస్తున్న మాట. ఆ జోష్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆ జోష్లో ఈయన 4 సంవత్సరాల పాటు యథేచ్ఛగా తాను గతంలో ఎప్పటి నుంచో చిరంజీవి గారి ఫ్యామిలీ మీద అసందర్భంగా, వాళ్ళు ఒక్క మాట కూడా ఇతను అనకపోయినా కానీ అసందర్భంగా అనేక ప్రేలాపనలు ఆర్జీవి మీడియా ముఖంగా కానీ, మరి ట్విట్టర్ తనకు ఫేవరెట్ ఏంటంటే ట్వీట్. ఆ ట్వీట్ ద్వారా అనేక సార్లు వ్యక్తం చేయటం జరిగింది. వాళ్ళు కూడా ఒక్క మాట ఇతన్ని, ఫ్యాన్స్ ఏమన్నా అతన్ని అటాక్ ఇచ్చారేమో కానీ వ్యక్తిగతంగా వాళ్ళు రిటార్డ్ చేసి అన్న సందర్భాలు లేవు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సోషల్ మీడియా ఒక వికృత రూపాన్ని చూసిందని చెప్పవచ్చు. ఆ సందర్భంగా ఆర్జీవి గారు వేసిన పోస్టులన్నీ కూడా ఆయన ఏం కూర్చుని మార్పు చేయుడు, ఎవరో మార్పు చేస్తే చేసి ఉండొచ్చు, ఈయన పోస్ట్ చేసి ఉండొచ్చు. ఆ పోస్టులు ఎవరు మార్పు చేసినా ఈయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా, వెరిఫైడ్ హ్యాండిల్ ద్వారా వచ్చింది కాబట్టి అది నేరపూరితం అయినట్లయితే అది డెఫినెట్గా శిక్షార్హం. సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే డీప్ ఫేక్ వీడియోలు నేరపూరితమని, వీటిని అరికట్టాల్సిందే, ఇది ఎంత దూరం అయినా వెళ్తారు ఇవి అని చెప్పి ఆయన వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. అంటే దాని సీరియస్నెస్ అంతుంది. అంటే ఒక మనిషి యొక్క క్యారికేచర్ని మార్చి వేరే విధంగా చిత్రీకరించడం అనేది ఒక నేరపూరితమైన చర్య. మరి అది చేసినందుకు ఆయన అంటుంటాడు ఆర్జీవి, ఎవడో రామలింగం, బోర్లింగం, సుబ్బారావు, ఎల్లారావు, పుల్లారావు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎవడో సపోజ్ అని, అంటే అతను తేలికతనంగా మాట్లాడుతూ ఉంటాడు. అట్లాగే ఈయనకు కూడా ఒక రామలింగం మద్దిపాడు నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి దాని మీద కేసు పెట్టడం జరిగింది. ఆ వ్యూహం సినిమాలో నారా లోకేష్ బాబుని, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ విమర్శనాత్మకంగా తోలనాడే విధంగా, వారి వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా డూపులను పెట్టి, అంటే ఎవరైనా డూపులను పెట్టి చేయొచ్చు కదండి. మరి ఇది సాహసిస్తే నరేంద్ర మోడీ గారి మీద కూడా ఆర్జీవి గారు డూప్ పెట్టి చేయొచ్చు కదా.
రాహుల్ గాంధీ మీద చేయొచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి మీద కూడా చేయొచ్చు కదా. ఆయన అంటే ఆయన ఎవరి మీదైనా చేయటానికి సిద్ధపడతాడు డూపులతోటి. అవును. ఇది సమాజం యాక్సెప్ట్ చేయదు. కోర్టులు కూడా దాన్ని అది అభ్యంతరకరంగా ఉంటే అనే కట్లయి కూడా చెప్పి మొత్తానికి రిలీజ్ చేసుకున్నాడు. యూట్యూబ్లో రిలీజ్ చేసుకోవడం వ్యక్తిగత ప్రతిష్టలను దెబ్బతీయటమే ప్రధాన ఉద్దేశం. అది ఎంతవరకు సర్వ్ అయింది. అది గత ఎన్నికల్లో కూడా ఈయన లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పి ఒక సినిమా తీసి అలా రామారావు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ద్వితీయ కళత్రం గ్లోరిఫై చేయాలి అని. అది గ్లోరిఫై చేయాలి అంటే జరిగేది కాదండి, ప్రజల హృదయాల్లో ఉండాలి. అవును. రామ్ గోపాల్ వర్మ గ్లోరిఫై చేస్తే అది గ్లోరిఫై కాదు. అట్లా ఇది పవర్ స్టార్ అని చెప్పి ఒక సినిమా తీశారు. పవర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ అంటారు. నా సినిమా పేరు పవర్ స్టార్. నా ఇష్టం అంటే రామ్ గోపాల్ వర్మకి చెల్లే రోజులు పోయినాయి. అంటే మీరు మధు గారు ఎంతో ఎక్స్పీరియన్స్. అంటే ఎట్లా ఉంటుందంటే అన్ని కొంతకాలం చెల్లుతాయి. అవును, అవును. గోబెల్స్ ప్రచారం కూడా కొద్ది రోజులు నడిచింది. హిట్లర్ కూడా చివరిలో ఏమంటాడంటే యువకులందరూ చనిపోయారు, ఈ వెస్ట్ జర్మనీ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన యువకులు చనిపోయారు, ఈ ముసలోళ్ళు వీళ్ళు చనిపోతే నాకేంటి, ఉంటే నాకేంటి అంటాడు. ఆల్బర్ట్ స్పీరు ఇక్కడ విధ్వంసం జరుగుతుంది, అవి నువ్వే పేల్చేయమంటున్నావు, తప్పు కదా, చాలా మారణం. అది అంటే వీళ్ళ మనస్తత్వాలు, ఈ ప్రచారాలు చేసే వాళ్ళ మనస్తత్వాలు అలా ఉంటాయి. అంటే వాళ్ళు ఒక ఇల్యూజన్లో, భ్రమల లోకంలో బతికేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాల పాటు అప్రయత్నంగా ఉంటాడు, నాకు అసలు తిరుగులేదు, ఇక్కడ కేసీఆర్ గారికి తిరుగులేదు, మనం ఏది మాట్లాడినా చెల్లుతుంది అనే భ్రమల్లో రామ్ గోపాల్ వర్మ గారు కొంతకాలం కాలక్షేపం చేశారు. ఆ కాలక్షేపానికి కాలం చెల్లింది. అందుకని చెప్పి ఇప్పుడు నోటీస్కి ఇటీవల ఒక సినిమా ఫంక్షన్లో కూడా ఆయన అడుగుతారు విలేకరులు. మామూలుగా విలేకరులు ఎప్పుడు అడుగుతారా ఈ ప్రశ్న అని చూస్తూ ఉంటాడు ఆయనే. ఎందుకంటే ఆయన ప్రచారం కావాలి. అంటే ఇల్లు ప్రచారంతో ఆయన పైకి వస్తున్నమాట యథార్థమే అది. ఎందుకంటే చాలా మంది ఇతనికి పెంచి పోషించారు, ఆ ప్రచారం హైప్ ఇచ్చి ఆయన అంతే నా ఇష్టం. ఇప్పుడు మీకు ఆర్కే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కాలు మీద కాలు వేసుకుని ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఆ ఫోన్ కాస్త పక్కన పెట్టి ఇంటర్వ్యూ చేయి, నా ఇష్టం, మీకు ఇష్టమైతే మాట్లాడండి, లేకపోతే అంటే ఆ ధోరణి పెరిగి ఆయనకి అహంభావ ధోరణి. అది అంటే పెద్ద సినిమాలు రావటం లేదు, చిన్న సినిమాలే. కొండ అని చిన్న పొలిటికల్ లీడర్స్ ఉంటారు కదా, ఆ పొలిటికల్ లీడర్స్ కి బయోగ్రఫీలు, వంగవీట్ అని ఎవరో ఉంటారు బయోగ్రఫీలు. చెరువు అన్న తర్వాత పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టు రాజకీయ నాయకులు కూడా కొత్త వాళ్ళు పోటీకి వస్తానే ఉంటారు కదా. అది ఇండిపెండెంట్ గా డబ్బు ఉంది, ఏం చేసుకోవాలో తెలియదు. ఎవరో అక్కడ ఒక బకరా దొరికాడరా, ఈ డబ్బు ఉంది, రాజకీయాల్లో దించుదామని రాజకీయాల్లో భ్రష్టు పట్టించిన వాళ్ళు ఎంతో మందిని అలాగే ఇలాగ సినిమా ఫీల్డ్ లో కూడా కొత్త రక్తం ప్రొడ్యూసర్ల వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి బలవుతానే ఉంటారు. ఇలా ఏదో ఒక సినిమాలు తీసి. ఏది ఏమైనా ఆర్జీవి గారి కష్టకాలం. అంటే ఆయన సినిమాల్లో జైలు సెట్టింగ్లే చూశాడు, కానీ నిజంగా జైలు ఎట్లా ఉంటుందో చూడలేదు. కోర్టు మెట్లు బోన్లో నిలబడటం, ప్రాసిక్యూషన్ అడిగే క్వశ్చన్స్, ఈ పోస్ట్ నువ్వు చేసావా చేయలేదా నాకు తెలియదు, నేను లేను అనలేడు కదా. ఆయన అఫీషియల్ హ్యాండిల్ ఆయన ఇచ్చిన దీన్ని అది కూడా వీడియో చేసి బయటకు వస్తుంది కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఆర్జీవి గారు తన వలయంలో, తన వెబ్ లో తానే చిక్కుకున్నాడు. ఇప్పుడు ఆయనకి హైకోర్టు కూడా క్వాష్ పిటిషన్ వేశాడు. జస్ట్ ఒక నోటీస్ ఇచ్చారు. దాని వెంటనే రాజధాని అమరావతి ప్రాంతంలో తుళ్ళూరు నుంచి ఇంకొక ఆయన రామారావు గారు ఇంకొక నోటీస్
అదే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, అతని కేసు కూడా పెట్టాడు. ఓకే. ఆయన అసభ్య పదజాలం. ఉన్న మార్పుడు ఫొటోస్ ని ఆయన ట్విట్టర్ అకౌంట్ లో వేశాడు. దీని వలన పవన్ కళ్యాణ్ గారికి, నారా బ్రాహ్మణి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబుకి స్పందన కలిగింది. మాకు మనస్తాపం చెందాము అని. ఇప్పుడు మీరు నార్త్ ఇండియాలో మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎంతో మంది రాజేష్ సింగ్ మీద కేసులు పెట్టారు. అవును. మొత్తం అంతా ఆయన చాలా రోజులు అసలు జైల్లో నుంచి బెయిల్ రావడమే కష్టమైపోయింది. అవును. అంటే ఎట్లా ఉంటుందంటేనండి, ఇదంతా ఒక విషవలే. ఇప్పుడు ఇంటూరి రవికిరణ్ గాని, కళ్యాణ హరికృష్ణారెడ్డి గాని, సుధారాణి గాని, వీళ్ళంతా చెలరేగిపోయిన వాళ్లే. ఆ హరికృష్ణ అయితే అనంతపూర్ వెళ్ళి తొడగొట్టి పరిటాల శ్రీరామ్ మీద అంటే ఇవంతా అధికారం యంత్రాంగం చేతుల్లో ఉన్నప్పుడు ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది. అవును. అధికార యంత్రాంగం అంతా కూడా వాళ్ళ చేతుల్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడున్న పరిస్థితి అందరూ కూడా కస్టడీలో, పోలీస్ కస్టడీలో, కొంతమంది మరి రిమాండ్లో, కొంతమంది ఒక 14-21 రోజులు రిమాండ్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఒక రకంగా శిక్ష అనుభవించినట్లే. శిక్ష కాదు కానీ రిమాండ్ ఖైదీ, కానీ ఆల్మోస్ట్ అది శిక్ష అనుభవించినట్టే. దే షుడ్ ఫీల్, అంటే మనం ఎందుకు ఇవన్నీ చేశాము అని పరివర్తన చెంది. అయితే రామ్ గోపాల్ గారికి ఇది ఒక అవకాశం. పొరపాటున ఈయనకి కేసులో రిమాండ్ విధిస్తే ఆ జైల్లో కూడా మంచి స్టోరీలు దొరుకుతాయి. ఓహో. అంటే రిమాండ్ ఖైదీలు ఉంటారు, కన్విక్టెడ్ ఖైదీలు ఉంటారు. ఓహో. అంటే రకరకాల స్టోరీలు దొరుకుతాయి. అంటే ఒక 10 ఏళ్లకి సరిపడా స్టోరీలు, అంటే వచ్చిన దాన్ని అవకాశంగా మార్చుకునే సత్తా రామ్ గోపాల్ వర్మ. అది కూడా ఉపయోగపడుతుంది. అది కూడా ఆయనకి ఉపయోగపడే, జైలుకి వెళితే అది కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఓకే. కోర్టు అయితే ప్రస్తుతానికి మీకు ఇచ్చింది నోటీసే కాబట్టి వెళ్ళు, పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పు. మరి అంటే అంత భయం ఎందుకు, వెళ్ళి చెప్పు అని అనరు కదా. అంత భయం ఎందుకు అంటే మనం చెప్తున్నాం, అంత భయం ఎందుకు రామ్ గోపాల్ వర్మ గారు, మీరు వెళ్ళి చెప్పండి. అవును. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పండి. మరి నిజంగా మీరు నేరం చేసినట్టయితే కేసు ఫైల్ చేసి కోర్టుకి అటెస్ట్ చేస్తారు. మరి అవసరమైతే జడ్జి గారు మరి రిమాండ్ విధిస్తే జైలుకి వెళ్ళండి. మీరు నిర్దోషులని నిరూపించుకోండి. ఇది ఒక మంచి అవకాశం రామ్ గోపాల్ వర్మ గారు. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.